బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు సెప్టెంబర్ 2. అంశము విశ్వాసమును బట్టి. వాక్యము హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనము. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగులవారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. దేవుడున్నాడని నమ్మినంత మాత్రాన విశ్వసించినట్లు కాదు. చర్చికి వెళ్లేవాళ్లని విశ్వాసులు అని పిలవడంలో అర్థం లేదు. దేవుని కోసం ప్రాణాలు ఇవ్వగలిగే స్థితినే విశ్వాసమంటారు తప్ప, దేవుణ్ణి నమ్మితేనో చర్చికి వెళ్తేనో విశ్వసించినట్లు కాదు. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. యాకోబు 2:19. దేవుని కోసం మనం ఏం చేస్తున్నామన్న దానిని బట్టి, విశ్వాస క్రియలను బట్టి మన విశ్వాసం కొలువబడుతుంది. విశ్వాసులు అన్న పేరు క్రైస్తవులు అన్న పేరుకి పర్యాయ పదము కాదు. మనం దేవుని కోసం ఏమి చేస్తున్నాము, మన కోసం దేవుడు ఏం చేస్తున్నాడు అనేది క్రియలతో కూడిన విశ్వాసము. విశ్వసించడమంటే దేవుడు మనకి మేలు చేస్తాడని నమ్మి ఆయన మీద ఆధారపడి జీవిస్తేనే మన విశ్వాసానికి ఒక అర్థము ఉంటుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. హెబ్రీ 11:6. చాలామంది దేవుడున్నాడని నమ్మి చర్చికి వెళ్తారు, బైబిలు చదువుతారు, ప్రార్థనలు చేస్తారు, కానీ దేవుని మీద ఆధారపడి జీవించరు. కష్టకాలంలో దేవుని మీద కాకుండా మనుష్యుల మీద ఆధారపడతారు. అది దేవుణ్ణి విశ్వసించడం ఎలా అవుతుంది? హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా వ్రాయబడింది. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాహాము మొదలుకొని అనేక మంది యొక్క విశ్వాసమును గూర్చి, వారు చేసిన కార్యములను గూర్చి వివరించబడింది. విశ్వాస వీరుల జాబితాలో ఒక వేశ్యకు చోటు దక్కడమంటే చాలా గొప్ప విషయం. రాహాబు కనానీయురాలై ఒక అన్యజాతికి చెంది పాపపు జీవితంలో జీవిస్తున్న వేశ్య అయినప్పటికీ దేవుని గురించి, ఆయన చేసిన గొప్ప కార్యములను గురించి విని ఆయనను నమ్మి తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఆయన మీద ఆధారపడింది. అందుకే ఆయన బిడ్డలను చేర్చుకొని వారిని కాపాడింది. ఒకవేళ దేవుణ్ణి నమ్మకపోయినట్లయితే వారిని సైనికులకు పట్టించి ఉండేది. పాలు తేనెలు ప్రవహించే సంపన్న దేశమైన కనానులో నివసిస్తూ వేశ్యగా జీవించే స్త్రీ తాను వ్యక్తిగతంగా ఎరుగని దేవుని గురించి విని ఆయనను హృదయపూర్వకంగా విశ్వసించినందున రాహాబు పేరు విశ్వాసుల జాబితాలో చేర్చబడింది. దేవునిచే ఎన్నుకోబడి తన ప్రజలు అని చెప్పబడిన ఇశ్రాయేలీయులు మాత్రం దేవుణ్ణి హృదయపూర్వకంగా విశ్వసించలేదు. మనము కూడా అంతే. క్రైస్తవులమనే పేరు తప్ప దేవుని యందలి విశ్వాసము ఎంతమాత్రం ఉండదు. మనకి ఏమాత్రం కష్టం రానంత వరకే మన విశ్వాసం నిలబడుతుంది. ఐగుప్తు దేశంలో దేవుడు చేసిన అద్భుతాలను మరచి అరణ్యంలో దేవుని మీద సనిగిన ఇశ్రాయేలీయులకు మనం ఏమాత్రం తీసిపోము. విశ్వాసమును బట్టి జీవించిన వారు దేవుని కృపకు పాత్రులయ్యారు. విశ్వాసమును బట్టి దేవుని బిడ్డలైన వారు అనేక హింసలను, బాధలను, కష్టాలను సంతోషంగా అనుభవించారు. హెబ్రీ 11:36-38 వరకు. మరి మనము విశ్వాసమును బట్టి జీవిస్తున్నామో లేదో మనకి మనమే పరీక్షించుకోవాలి. ప్రార్థించుకుందాము. ప్రభువా, మేము ఈ భూమి మీద జీవించినంత కాలము నీయందలి విశ్వాసమును బట్టి జీవించే భాగ్యము మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.